నేను పిలుస్తున్నారే. సరే ఒక 5 minutes. ఐ విల్ కమ్ నౌ. హలో హలో, బాగున్నావా? ఇప్పటి వరకు బానే ఉన్నాను. చెప్పు. మా ఛానల్ ఇంటర్వ్యూకి ఒక అపాయింట్మెంట్ ఇచ్చావు కదా, దాన్ని కవర్ చేయడానికి మా రిపోర్టర్ అరుణ వస్తుంది. అది రిమైండ్ చేయడానికి. ఎన్ని గంటలకు వస్తానంది? 2 గంటలకని చెప్పింది. ఇప్పుడు టైం 2:30. నమస్కారం. మీరు వింటున్నది ఆకాశవాణి. వార్తలు చదువుతున్నది గోపాలం. భారతదేశంలో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో మాజీ ప్రధానమంత్రి గారు హత్య చేయబడ్డారు. దాంతో దేశమంతటా గొడవలు, హింసాకాండలు ప్రారంభమయ్యాయి. అందువలన రాష్ట్రంలో 144 సెక్షన్ అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయించారు. గురు ఇదిగో వచ్చేస్తున్నా గురు, కంగారు పడకండి. రొట్టెతో పాటు వస్తున్నాను గురు. బాహుబలి పోరా. ఏంట్రాది? మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయలేదు, అదే ఇప్పుడు చేస్తున్నాను గురు. అంతే. గేమ్ ఆడుతున్నారు, కొంచెం సైలెంట్ గా ఆడుకోవచ్చు కదా. ఏదో పెద్ద గొడవ జరుగుతుందని నేను భయపడుతూ వచ్చాను. ఇదిగో ఈ చికెన్ కొంచెం టేస్ట్ చెప్పు. అంతే. అబ్బా ఏంటి అంకుల్, ఉప్పు కారం ఏదీ లేదు. ఉప్పు లేదా? నిజంగా? చచ్చా, ఇలాంటి వాటి అబద్ధం చెప్తానా? టామీకి ఉప్పు లేని చికెన్ అంటే బాగా ఇష్టం. టామీ టామీ గురు, నాకు లెక్కలేనని బూతులు వచ్చు. ఏదో మీ నాన్నే కదా నేను వదిలేస్తున్నా. ఈ రోజు గెలుపుంది. ఇలాంటి వాటిలో మనమే గెలుస్తాం. లేకపోతే ఏంటి గురు, వైన్ షాప్ ముందు డ్రంక్ అండ్ డ్రైవ్ గాలని పట్టుకోమంటారు. ఆ సరుకు అమ్మేది వాళ్ళే, పోయి సరుకు అమ్మే వాళ్ళని అరెస్ట్ చేస్తామా? తాగిన వాడు రూమ్ వేసుకుని అక్కడే ఉంటాడా? తర్వాత ఇంటికే కదా వెళ్ళాలి. వీళ్ళు అమ్ముతారంట, వీళ్ళు మళ్ళీ అరెస్ట్ చేస్తారంట. ఏదో మనలాంటి పోలీసులు ఉన్నందువల్ల, సరే నీలాంటి పోలీసులు ఉండడం వల్ల ఒక లెవెల్కేనూ బుద్ధిగా ఉంచుతున్నారు. లేకపోతే ఏమవుతుంది? పోలీసులు అంటే ఏటీఎం సెంటర్లో చోరీ ప్రయత్నం, 7 హత్యలు. సూళ్లూరుపేట వ్యవసాయదారుని హత్య చేసిన 6గురికి రష్యా నేత ప్రశంసలు. ఏంట్రా నీ గోల? టైం లేదు గురు, మొత్తం ఇలా చదివేసుకుంటాను, ఆ తర్వాత మైండ్లో విడ తీసుకుంటాను. మెంటల్, సరిగ్గా చదివాడు. బలాత్కారం చేసి చంపబడ్డ 5 ఏళ్ల బాలిక కుటుంబానికి ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సహాయమా? డబ్బులు ఇస్తే జీవితం తిరిగి వస్తుందా? ఏంటిది గురు? ఇలాంటి నా కొడుకుల్ని నడి రోడ్డులో నిలబెట్టి కోసి కారం పెట్టాలి. అప్పుడు చేస్తాడు వెధవా. మీ ఇంటి దీపమే చూడండి. నేను పిలుస్తున్నారే. సరే ఒక 5 minutes. ఐ విల్ కమ్ నౌ. హలో హలో, బాగున్నావా? ఇప్పటి వరకు బానే ఉన్నాను.
చెప్పు. మా ఛానల్ ఇంటర్వ్యూకి ఒక అపాయింట్మెంట్ ఇచ్చావు కదా, దాన్ని కవర్ చేయడానికి మా రిపోర్టర్ అరుణ వస్తుంది. అది రిమైండ్ చేయడానికి ఎన్ని గంటలకు వస్తానంది? 2 గంటలకని చెప్పింది. ఇప్పుడు టైం 2:30. ఓ పంక్చువల్గా లేని వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వడం కుదరదు. ఫోన్ పెట్టే. అగ్ని, హలో హలో. రేయ్, దీపా కంటే మంచి పిల్ల నీకు దొరకదురా. కపుల్స్ అంటే గొడవ పడడం సహజమే కదా డాడీ. ఏం గురు, మన ఇద్దరిని కలిపే అంటున్నాడు. రే, టామీకి చికెన్ నచ్చలేదు, అందుకని నువ్వే తిను. తినరా? కత్తిరించేసి షార్ట్ లాగా వేసుకున్నాడు చూడు. చి, ఎప్పుడు చూడు వీడియో గేమ్సే. చూడతే నన్ను చూడతే. చూడొద్దా? సరే చూడను. మీ అందరికీ నమస్కారం. నేనిప్పుడు కొత్తగా ఒక పార్టీ పెట్టబోతున్నాను. కానీ ఒకటి కాబట్టి గురు, ఈ స్వయంగా అమ్మాయి మాత్రం నేనే మీ interesting గా అందరినీ ఉంది. కలిసి మీ సమస్యలేంటో తెలుసుకోబోతున్నాను. అమ్మో వద్దు రావద్దు. ఈ రోజు ముఖ్యాంశాలు. నడి వీధిలో అరుణ అనబడే ఒక యువతి అతి దారుణంగా హత్య చేయబడి ఆ ప్రాంతంలో వారిని భయభ్రాంతులకు గురిచేసింది. ఈ నిన్ను ఇంటర్వ్యూ చేయడానికి వస్తానన్నది ప్రత్యక్ష సాక్షులను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతవరకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఎంతో రద్దీగా ఉండే ఇటువంటి ప్రాంతాల్లో జరిగిన ఈ హత్యను ప్రముఖ రాజకీయ నాయకులందరూ ఖండిస్తున్నారు. వెళ్ళండి, మీకే చెప్పింది వెళ్ళండి. జరగండి, వెనక్కి జరగండి. ఫోటో తీయద్దు, వెళ్ళండి. ఏయ్, వెళ్ళు. ఏయ్, ఆ కెమెరా లాక్కో, లాక్కో. చెప్తే అర్థం కదా. వెళ్ళండి, వెళ్ళండి. ఆలోచించడానికి భయంగా ఉంది. టూరిస్టులు ఇండియాకి రావడం సేఫ్ కాదనుకుంటున్నారు. అవును, అలాగే అనుకుంటారు. లోకంలోనే ఆడవాళ్ళకి సెక్యూరిటీ లేని ప్రాంతాల్లో ఇండియా లీడింగ్లో ఉంది. ఆలోచిస్తేనే అసహ్యంగా ఉంది. బట్ వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్, రైట్? ఎందుకు చేయలేం? విల్ మనమంతా సిద్ధంగానే ఉన్నాగా. చచ్చేలోపు నా వల్ల చేతనైంది నేను తప్పకుండా చేస్తాను. సార్ ఎవరు చేశారో ఏమి తెలియట్లేదు సార్. తెలిస్తే వెంటనే వెళ్ళి పట్టుకుంటావా ఏంటి? ఏ, ఇక్కడ ఏమైనా సినిమా వేస్తున్నారా? అందరినీ పంపివా. సార్ ఇప్పుడు క్రౌడ్ క్లియర్ చేయి, వెళ్ళు. ఎన్ని చోట్ల స్టాప్ మార్క్స్ ఉన్నాయి? సార్ బాడీ మొత్తం మీద 2 గాయాలు ఉన్నాయి. అబ్డామిన్ ఒక స్టార్, సంబంధించి ఎవరైనా నెక్ మీద పట్టుంది సార్. ఎన్ని ఇంచెస్? సార్ నెక్లో అరౌండ్ 4 ఇంచెస్, నెక్ మీద చిన్న గాయం సార్. అలా అయితే వెంటనే ప్రాణం పోయే అవకాశం లేదు అదే కదా. సార్ చూస్తున్నాం. చూస్తూ ఉండకండి, వెంటనే పని చేయండి. ఓకే సార్, చేస్తున్నాం. సీసీ ఫుటేజ్ చెక్ చేశారా? సార్ ఇక్కడ సీసీటీవీ వర్కౌట్ లేదు సార్. ఏ, సర్వీస్ కోసం టెండర్ వేశారట. అవమానంగా లేదు? టెక్నికల్గా అన్ని సోర్సెస్ ఉన్నప్పటికీ ఎంత కేర్లెస్గా ఉంటారా? సార్ ఇవన్నీ అమ్మాయికి సంబంధించి సెల్ ఫోన్ మాత్రం కనిపించట్లేదు. సెల్ ఫోన్ లేకుండా ఒక అమ్మాయా? ఇట్స్ మెడికల్ మిరాకిల్. ఏమైంది? సెల్ ఫోన్ లేదండి గురు. ఇది పట్టుకోండి. ఏముందో చెక్ చేసి చెప్పండి. ఓకే సార్. గురు ఇటు చూడండి. ఈ రోజు డేట్లో సూర్య అగ్నిదేవన్ రాసి ఏదో ఇంపార్టెంట్ అని కూడా రాసింది. సూర్యనా? బహుశా నీతో ఏదో చెప్పాలనుకున్నట్టుంది. దీపా, సూర్య ఎవరో తెలుసా? ఏ సూర్య? ఎస్జే సూర్య. మీ ఫ్రెండే ఆ పేరు ఈ డైరీలో రాసి పెట్టుకుంది. ఏ, నీ ఫ్రెండ్ అని చెప్పే కదా అపాయింట్మెంట్ తీసుకున్నావు. నీ ఫ్రెండ్కి ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకోవా? షీఈస్ జస్ట్ ఎ ఫ్రెండ్, మై కొలీగ్. అందువల్ల తన పర్సనల్ లైఫ్ అంతా నాకు తెలియాల్సిన అవసరం లేదు. షీ హ్యాస్ ఎ బ్రదర్, దే లివ్ టుగెదర్, దట్స్ ఇట్. గురు యాక్చువల్లీ ఇప్పుడు శవం పడింది.
మీ ఫ్యామిలీ గొడవల తర్వాత పెట్టుకోవచ్చు కదా ప్లీజ్. చూసి చాలు, వెళ్ళండి వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. మేము ఏంటి, ఒక వెళ్ళండి. ఐ విట్నెస్ని కనిపెట్టాం సార్. రమ్మనండి.